హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను XAUSD అనాలిసిస్ చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ అనేది కొట్టండి. అందువల్ల నేను డే బై డే అనాలిసిస్ అనేది చెప్పగలుగుతాను. సో మనం ఈరోజు వీడియోలోకి వెళ్తే ఇక్కడ మెయిన్ మనం చూసుకోవాల్సింది మార్కెట్ వచ్చి నిన్న జరిగినట్టు నిన్న సేమ్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే నిన్న కూడా 2310 ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వెళ్ళి మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది. సో దీన్ని బట్టి మార్కెట్ రేపు ఎలా జరగచ్చు, ఎందుకంటే ఫ్రైడే ఇస్ బిగ్ డే, ఆల్వేస్ ఎక్కువ న్యూసెస్ ఉంటాయి. సో ఎక్కువ వాలిడిటీ కూడా ఉంటుంది. కాకపోతే మార్కెట్ నా ఎస్టిమేషన్ బట్టి సేమ్ అంటే 2342 నుంచి 2387, ఓకే, ఇది హై, ఇది లో. ఈ రెండిటికల్లా ఈ మధ్యలోనే క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనం చూడాల్సింది న్యూస్లు ఏమన్నా ఉన్నాయేమో అని. న్యూసెస్ చూస్తే ఇది ప్రెసెంట్ డే, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా న్యూసెస్. ఓకే, న్యూస్లు చూస్తే యుఎస్డి మీద ఎక్కువ న్యూస్ ఏం లేదు, కాకపోతే 7:30కి ఒక న్యూస్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, 7:30కి ఒక న్యూస్ అనేది ఉంది. అది హై ఇంపాక్ట్ లో ఉంది. ఫస్ట్ మనం చూడాల్సింది యుఎస్డి మీద ఎన్ని న్యూస్ ఉన్నాయి, ఎందుకంటే మనం ట్రేడ్ చేసేది XAUSD. ఎప్పుడైనా యుఎస్డి, నేను ప్రతి వీడియోలో చెప్పేదే, యుఎస్డి కానీ పైకి వెళ్తే గోల్డ్ అనేది కిందకి వెళ్తుంది, గోల్డ్ అనేది కిందకి వెళ్తే యుఎస్డి పైకి వెళ్తుంది. ఇది 4x నార్మల్ ఎక్కువ 90% జరిగేది. సో యుఎస్డి ఇక్కడ చూసామంటే హై ఇంపాక్ట్ లో ఉంది. హై ఇంపాక్ట్ లో ఉన్నా కూడా ఇక్కడ కానీ చూడండి, హై ఇంపాక్ట్ లో ఉన్నా కూడా యుఎస్డికి 7:30కి ఒక న్యూస్ అనేది వస్తుంది. హై ఇంపాక్ట్ లో ఉంది. హై ఇంపాక్ట్ లో ఉన్నా కూడా హిస్టరీలో చూస్తే ఎక్కువ పాజిటివ్ కొన్ని నెగిటివ్ కొన్ని అట్లున్నాయి. సో మ్యాక్సిమం ఎక్కువ ట్రేడ్ కాదు అనిపిస్తుంది, ఈ రెండింటి మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. సో మనము ఈ సిచ్యువేషన్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూస్తే, సో నేను 30 minutes చాట్కి వెళ్తున్నాను. సో మనము ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కువ ఫిబొనాచిని యూజ్ చేయండి. ఎందుకంటే ఫిబొనాచిని కానీ యూజ్ చేస్తే మీకు సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ అనేది తెలుస్తుంది. సో ఫిబొనాచిని ఎలా డ్రా చేయాలో చూస్తే, ఎప్పుడైనా మీ చార్ట్ని పెట్టుకొని టాప్ నుంచి డౌన్ అంటే హై నుంచి లో, ఈ రెండింటికి పాయింట్స్ అనేది యాడ్ చేయండి. ఓకే, ఈ రెండింటికి పాయింట్స్ అనేది యాడ్ చేయండి. సో మీరు యాడ్ చేసినప్పుడు ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇది సపోర్ట్ గా రెసిస్టెన్స్ గా, ఈ లైన్ సపోర్ట్ గా రెసిస్టెన్స్ గా. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంది, 2310 లో ఉంది. సో 2310 నుంచి 2314 దాకా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే అక్కడ దాకా సపోర్ట్ లేదు, రెసిస్టెన్స్ లేదు. మనం చూసారా? ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ దాకా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది, కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ అయితేనే మళ్ళీ ఇంకొక రెసిస్టెన్స్, ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఉంటుంది కంటిన్యూస్గా వెళ్ళి. సో ఇది ఫిబొనాచిని మనం చూసుకోవాలి. సో దీని మీద నేను రేపు ఈ factory.com మీద టోటల్గా ఎలా చెక్ చేయాలో, ప్లస్ ఫిబొనాచిని ఎలా యూజ్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలో చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కాకపోతే ఈరోజు ఈరోజు ఎలా ట్రేడ్ చేయాలో చెప్పాలనుకుంటే, సో ఈ ఫిబొనాచిని డ్రా చేసుకొని, ఓకే, ఈ సపోర్ట్ రెసిస్టెన్స్, ఓకే, పైన ఉండేది సపోర్ట్, కింద ఉండేది కింద ఉండేది సపోర్ట్, పైన ఉండేది రెసిస్టెన్స్. సో ఈ రెండు బేసిస్ మీద మనం ట్రేడ్ అనేది చేయాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, రేపు నేను న్యూసెస్ ఎలా చూడాలో factory.comలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఈ ఫిబొనాచి అనేది మెయిన్ కాబట్టి ఈ ఇండికేటర్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నేను ఒక ఇంచుమించు 7 years దాకా ట్రేడ్ చేస్తున్నాను. ఓకేనా? నేను చెప్పినట్టు మనం మార్కెట్స్ ఎలా మూవ్ అవుతాయో చూసుకొని, న్యూసెస్ ఏమున్నాయో చూసుకొని, ఇప్పుడు న్యూసెస్ ఎందుకు చూసుకోవాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇక్కడ XAUSDలో 7:30కి బిగ్ న్యూస్ ఉంది, ఎందుకంటే హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది. ఈ సిచ్యువేషన్ లో మార్కెట్ ఎలా అయినా పడేదానికి ఛాన్సెస్ ఉంది. సో మీరు ఆ 70-30 అప్పుడు మీరు ఖచ్చితంగా ఫోన్ చేతిలో పెట్టుకొని మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఎంత స్పీడ్ గా మూవ్ అవుతుంది చూసుకోవాలి. ఎందుకంటే మీకు పైకి వెళ్ళాలా లోపలికి వెళ్ళాలా, అప్పుడు
ఎక్కువ వాలిటిలిటీ ఉంటుంది. సో ఇది న్యూసెస్ మీద అంత ఇంపాక్ట్ అనేది ఉంది. ఇక ఫిబొనాచి మెయిన్ ఎందుకు అంటున్నానంటే ఫిబొనాచి వల్ల సపోర్ట్ ఏది రెసిస్టెన్స్ ఏది ఏ టైంలో మీరు ట్రేడ్ చేయాలి, ఏ టైంలో బయటికి రావాలి, ఓకేనా, ఏ టైంలో ఎంట్రీ కావాలి, ఏ టైంలో బయట కావాలి, అది ఫిబొనాచి అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇంత ఇంపార్టెంట్ న్యూస్ అనేది రేపు నేను చెప్పబోతున్నాను. ఓకేనా, నేను ఫ్రీగానే చెప్తున్నాను, ఇది యూట్యూబ్ వీడియో, సో ఇది ఫ్రీగానే ఉంటుంది. నేను జస్ట్ నాలెడ్జ్ షేర్ చేయడానికి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అనేది చేయండి, అప్పుడే నేను ఎక్కువ వీడియోలు చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియో అప్లోడ్ చేస్తాను చూస్తాను. వన్ మోర్ థింగ్, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎక్స్ఎన్ఎస్ లింక్ ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసుకొని చేయండి, ఎందుకంటే ఎక్స్ఎన్ఎస్ అనేది బెస్ట్ లో కమిషన్ తీసుకుంటుంది. సో నా నెంబర్ కూడా ఉంటుంది, మీరు నెంబర్కి ఏమైనా డౌట్ ఉంటే మీ డౌట్ క్వశ్చన్తో పాటు మెసేజ్ చేయండి, ఎందుకంటే హాయ్ అని మెసేజ్ చేస్తే నేను మళ్ళీ హాయ్ అని రిప్లై ఇచ్చేదని, ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను, నాకు టైం ఎంత ఉండదు. సో మీరు మీ క్వశ్చన్తో పాటు మెసేజ్ చేస్తే నాకు వీలున్నప్పుడు నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో సీ యూ టుమారో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అనేది మిమ్మల్ని నా అంత టాలెంటెడ్గా, నా అంత టెక్నికల్గా, నా అంత ఫండమెంటల్ అనాలిసిస్ చేసేలాగా, నా అంత అనాలిసిస్ట్గా తయారు చేసేదానికి చూస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు నాలాగా ప్రాఫిట్స్ అనేది పొందొచ్చు. సీ యూ గైస్.